నమస్తే. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైన వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం గురించి, అందులోని కీలక అంశాల గురించి మీ ముందు ఈరోజు చర్చ పెట్టబోతున్నాం. ముఖ్యంగా అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏమిటి, వక్ఫ్ బోర్డుకున్న అపరిమితమైన అధికారాలు ఏమిటి, ఇలాంటి చాలా కీలకమైన అంశాలపైన అసలు వక్ఫ్ బోర్డ్ చట్టం అంటే ఏమిటి, ఈ రోజున దేశ పార్లమెంట్లో వక్ఫ్ బోర్డ్ సంబంధించిన ఒక సవరణ బిల్లు దాదాపు 44 సెక్షన్లను వక్ఫ్ బోర్డులోని కీలక మెంబర్లకు సంబంధించింది కావచ్చు, ఇంకా వక్ఫ్ బోర్డుకున్న అపరిమితమైన అధికారాలకు చెక్ పెట్టబోయే విధంగా ఉన్న ఈ సవరణల గురించి, దీనిపైన ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి, ముస్లిం సంఘాలు అంటే వారి ఆలోచన ఏ విధంగా ఉన్నది, ఈ సవరణలు తీసుకురావడానికి బీజేపీ కానీ ఎన్డీఏ కానీ వాళ్ళ అలయన్స్లో ఉన్న ఆ పార్టీలు ఏమంటున్నాయి, ఈ సవరణ అవసరం ఎంతవరకు ఉన్నది, అసలు నిజంగా ఈ సవరణ చట్టంలో ఉన్నది ఏమిటి. ముందుగా మనం తెలుసుకున్నట్టయితే వక్ఫ్ బోర్డ్ అనేది ముస్లిం ప్రజలకు సంబంధించిన మతపరమైన ఆచారాలను, మతపరమైన కార్యక్రమాలను అభివృద్ధి చేసుకోవడానికి ముస్లింలలోని ధనవంతులు లేదా ఇతరులు ఇచ్చే విరాళాలను నిర్వహించే సంస్థను, అంటే కొందరు బాగా డబ్బున్న ముస్లింలు కానీ ఇంకా అంటే పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్న వాళ్ళు కానీ కొన్ని విరాళాలు ఇస్తారు వక్ఫ్ బోర్డుకు. ఆ వక్ఫ్ బోర్డుకు ఇచ్చే విరాళాలను నిర్వహించే సంస్థనే ఈ వక్ అనే వర్డ్ అరబిక్ సంబంధించిన వర్డ్. వక్ అంటే విరాళము అని అర్థము. దీనికి విరాళాలు ఇచ్చే వాళ్ళని వకీఫ్ అని అంటారు. ఈ వకీఫ్లో తమకు సంబంధించిన ఆస్తులను, నగదును, లేకపోతే స్థిర ఆస్తులను ఆ రాష్ట్రాలకు సంబంధించిన వక్ఫ్ బోర్డుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులే దాదాపు దేశంలో ఉన్న 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఒకటి కేంద్ర వక్ఫ్ బోర్డు ఒకటి ఉన్నది. మిగతా కేంద్రపాలిత ప్రాంతాలకు కానీ రాష్ట్రాలకు కానీ వేరువేరుగా వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న వక్ఫ్ చట్టము 1954లో మొదటిసారిగా ఈ దేశంలో వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత 1995లో దానికి చాలా విస్తృతమైన అధికారాలను ఇస్తూ అప్పటి ప్రభుత్వాలు దాన్ని అమెండ్ చేయడం జరిగింది. మరోసారి యూపీఏ 2లో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వము 2013లో మరోసారి సవరణలు చేస్తూ ఇంకా విచ్చలవిడి అధికారాలు ఇచ్చిందని అంటే ప్రతిపక్షాలు ఆరోపించడం జరుగుతుంది. ఆ విచ్చలవిడి అధికారాలు ఏమిటి అంటే, వక్ఫ్ బోర్డు దేశంలోని రాష్ట్రంలోని ఏ ఆస్తిపైన తన క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకసారి వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిందంటే ఆ ఆస్తి వక్ఫ్ బోర్డులకు వెళ్ళిపోతే అది ఆషామాషిగా రాదు. ఎందుకంటే తిరిగి తీసుకోవడానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిన ప్రాపర్టీ పైన, అంటే మీరు కానీ నేను కానీ ఇప్పుడు మీ ప్రాపర్టీ మీదనో నా ప్రాపర్టీ మీదనో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తి అని చెప్పి ఒక క్లెయిమ్ చేస్తే దాన్ని మనము కోర్టులలో ఛాలెంజ్ చేయడానికి కూడా లేదు. అంటే జ్యుడిషియల్ రివ్యూ అనే ఆప్షనే లేదు. కేవలం వక్ఫ్ బోర్డుకే పోయి మనం ఒక దరఖాస్తు పెట్టుకోవాలి. వాళ్ళు వచ్చి పరిశీలించిన నాటికే దానిపైన నిర్ణయం జరుగుతుంది. ఎప్పుడైతే వక్ఫ్ బోర్డు ఫాల్స్ క్లెయిమ్ చేస్తుందో అక్కడి నుండి ఈ సమస్యలన్నిటికీ కారణం ఏర్పడ్డది. ఉదాహరణకు చూసుకున్నట్టయితే తమిళనాడులోని ఒక గ్రామాన్నే తమిళనాడు వక్ఫ్ బోర్డు మాకు సంబంధించిన భూమిగా ప్రకటించేసింది. హర్యానాలో ఒక గురుద్వారాకు సంబంధించిన భూమిని ప్రకటించడమే కాదు, తీసుకుంది. మనం చూసుకున్నట్టయితే గుజరాత్ మున్సిపల్ కార్యాలయాన్ని 2021లో ఇది అప్పటి నిజాం ప్రభు, అంటే అక్కడ ఉన్న ముస్లిం ప్రభువులు వాళ్ళ కూతురికి విరాళంగా ఇచ్చిరని చెప్పి మొత్తం అక్కడ ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించింది. ఇట్లాంటి అంశాలు చూసుకున్నట్టయితే 2013లో వక్ఫ్ బోర్డుకు సవరణలు చేయడం కాదు, దాదాపు 218 ప్రాపర్టీస్ని ఢిల్లీలోని యూపీఏ 2 ప్రభుత్వము ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు కేటాయించింది. దాంట్లో చాలా వరకు తప్పుడు క్లెయిమ్స్ ఉన్నాయి. దాని మీద దాదాపు ఢిల్లీ ప్రభుత్వం 10 సంవత్సరాలు వక్ఫ్ బోర్డు చుట్టూ తిరిగితే అప్పటికి ఆ ప్రాపర్టీస్ వెనుకకు వచ్చినాయి. ఇట్లాంటి చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఈ చట్టంలో మారబోయేది, ఇంత ముందుకున్న చట్టం అసలు దానికి ఉన్న అధికారాల గురించి మనం చూసుకున్నాము. ఇప్పుడు ఈ చట్టంలో కీలకంగా ఉన్న అంశాలు ఏంటంటే, ముస్లింలలోని చాలా వర్గాలు, కేవలం ముస్లింలలోని సున్నీలు మాత్రమే ఈ వక్ఫ్ బోర్డు చైర్మన్లుగా, వక్ఫ్ బోర్డు మెంబర్లుగా ఉంటున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అంటే ముస్లింలలోని కొన్ని వర్గాలు ఉన్నాయి, షియా కావచ్చు,
గోరా ముస్లిమ్స్ కావచ్చు, ఇంకా అహ్మదియా ముస్లిమ్స్ కావచ్చు, ఇలా చాలా వర్గాలకు అసలు వాళ్ళని ముస్లింలుగా గుర్తించడమే కాదు, వాళ్ళకు బోర్డులలో మెంబర్షిప్ ఇవ్వడం లేదు. ఇప్పుడు చేస్తున్న సవరణల ప్రకారం ఇంకా మరీ ముఖ్యంగా ముస్లింలలో అత్యంత వెనుకబడిన తరగతులు పాస్మాండా ముస్లిమ్స్, వాళ్ళకు కూడా ఎట్లాంటి ప్రాతినిధ్యం ఇవ్వకుండా ముస్లింలలోని అగ్రవర్ణాలు మాత్రమే ఈ వక్ఫ్ బోర్డులను చేతిలో పెట్టుకొని దేశంలో, రాష్ట్రంలో, కేంద్రపాలిత ప్రాంతంలో వీళ్ళు విచ్చలవిడి అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారు అనేది ప్రధానమైన దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్. దీనికి సంబంధించినంతవరకు మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే బిల్లు 2024 వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి సంబంధించింది. ఈ రోజున పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ఈ బిల్లుకు సంబంధించిన ఒక ముసాయిదా అంటే ఒక డెమో బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దానితో బగ్గుమన్న ప్రతిపక్షాలు అభ్యంతరకరంగా ఈ బిల్లు ఉన్నది. దేశవ్యాప్తంగా 3వ అతిపెద్ద ఆస్తిపరుడుగా వక్ఫ్ బోర్డు ఉన్నది. ఆర్మీ, రైల్వేల తర్వాత 3వ అతిపెద్ద భూమి కలిగిన భూ యజమానిగా ఈ దేశంలో వక్ఫ్ బోర్డు ఉన్నది. ఇలాంటి సందర్భంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని లాక్కోవడానికి, వక్ఫ్ బోర్డులను రద్దు చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుందని కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇలా సభలో నోటీసు ఇవ్వడం జరిగింది. దీనిపైన చర్చించిన తర్వాతనే ఈ అభ్యంతరకరమైన బిల్లుని పార్లమెంటు స్థాయి సంఘానికి పంపాలి. స్థాయి సంఘానికి పంపిన తర్వాత అక్కడ పూర్తిగా నిర్ణయం జరిగిన తర్వాత మాత్రమే దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దీనిపైన దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సంఘాలు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇవన్నీ కూడా ఈ బిల్లుని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు సవరణ చేయబోయే బిల్లులో ఉన్న కీలక అంశాలు ఏంటి? ఇంతకుముందు మనం చూసినట్టయితే దేశవ్యాప్తంగా అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాలలో 370 రద్దు, ట్రిపుల్ తలాక్, రామ్ మందిర నిర్మాణం, ఇలాంటి అంశాలని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వచ్చిన బీజేపీ ప్రభుత్వం అనొచ్చు, ఎన్డీఏ భాగస్వామ్యాలతో ఏర్పడ్డ ఎన్డీఏ 2 ప్రభుత్వం అనొచ్చు. ఇప్పుడు వీళ్ళ ముందున్న అత్యంత పెద్ద సమస్యలలో ఈ మన వక్ఫ్ బోర్డు సంబంధించిన సవరణ చట్టం అనే బిల్లుని ప్రవేశపెట్టి దీనిపైన దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు కారణమయ్యారు. ప్రతిపక్ష పార్టీలు, యూపీఏలోని అన్ని భాగస్వామ్య పక్షాలు వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరుద్యోగము, ఇంకా ఆకలి చావులతో ఉన్నప్పుడు ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించి ఈ దేశంలోని మెజారిటీ ప్రజల్ని రెచ్చగొట్టి వీళ్ళ దృష్టిని మదలచడానికి మాత్రమే ఇలా ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అంతకు మించి ఏం లేదు. మరీ ముఖ్యంగా ముస్లింలకు సంబంధించిన ఆస్తుల్ని గుంజుకోవడానికి ఈ దేశంలో ఒక భారీ కుట్ర జరుగుతుంది అనే అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ముందు పెట్టాయి. అసలు ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే బిల్లులో ఉన్న అంశాలు ఏంటి అంటే, ఇంతకుముందుకు ఈ బిల్లులు ఏమున్నాయి? 2013 వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు దేని మీదైనా క్లెయిమ్ చేస్తే ఆ భూమిని లేకపోతే ఆ చిరస్థిర ఆస్తిని తీసుకునే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంటి అంటే వక్ఫ్ బోర్డు దేని మీదైనా క్లెయిమ్ చేయొచ్చు ఫస్ట్ లానే, కానీ బేసిస్ ఆన్ ది కలెక్టర్ రిపోర్ట్ మాత్రమే ఆ ఆస్తికి సంబంధించిన వివరాలు వక్ఫ్ బోర్డుకు ట్రాన్స్ఫర్ చేయబడతాయి. అంటే వక్ఫ్ బోర్డు తన ఆస్తి అని చెప్పి జిల్లా కలెక్టర్ వద్ద నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నాక జిల్లా కలెక్టర్ విచారణ జరిపి ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ని తీసుకొని ఒక రిపోర్ట్ని ఇచ్చిన కాపీ వక్ఫ్ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కాపీ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ ఫైల్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఫైల్ అనేది వాళ్ళు క్లెయిమ్ చేసిన ఆస్తి అనేది వక్ఫ్ బోర్డుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంతకుముందుకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డులలో ఎక్కడ కూడా మహిళలకు అవకాశం లేదు, షియా ముస్లింలకు, బోరా ముస్లింలకు అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు బోర్డులో, ప్రతి బోర్డులో ఒక అంటే ముస్లిం సమాజానికి సంబంధం లేని ఒక 2 మరియు మహిళల్ని, మరియు షియా ఇంకా బోరా సమాజానికి సంబంధించిన ముస్లింలు అందరూ ఉండే విధంగా బోర్డు నిర్మాణాలు, అంటే బోర్డుని ఏర్పాటు చేసేటప్పుడు వీళ్ళందరూ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లియర్గా ఈ కొత్తగా ప్రవేశపెట్టబోయే బిల్లులో ఉన్నది. దీని తర్వాత జరిగేది ఏంటంటే, జస్టిస్ సచార్ కమిటీ, జస్టిస్ రెహమాన్ ఖాన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం మాత్రమే మేము వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఈ సవరణ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుందని ప్రభుత్వం తరపున మాట్లాడే వాళ్ళు, ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు చేస్తున్న వాళ్ళ తరపున వర్షన్. అసలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు ఈ బిల్లును వ్యతిరేకించే వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింల ఆస్తుల్ని గుంజుకోవడానికి
మూడవ అతిపెద్ద భూస్వామిగా ఉన్న వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ప్రతి ప్రాపర్టీ మీద రివ్యూ చేసుకోవడానికి, దాని నుంచి ఆ ఆస్తుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించుకోవడానికి కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ గారు, మన అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ బిల్లును చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఈ రోజున స్టాండింగ్ కమిటీ ముందు ప్రతిపక్ష పార్టీలన్నీ పెట్టిన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, దీన్ని ఫస్ట్ స్టాండింగ్ కమిటీలో చర్చించిన తర్వాత మాత్రమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన బిల్లుని వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పి కేసీ వేణుగోపాల్ గారు ఒక హౌస్ మోషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వెంటనే హడావుడిగా రాహుల్ గాంధీ గారు ఎన్డీఏకి సంబంధించి యూపీఏకి సంబంధించిన మొత్తం మంది ఎంపీలతో మరియు లైక్ మైండెడ్ పార్టీలందరితో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ బిల్లుని ఎట్టి పరిస్థితులలో కూడా ఈ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ పాస్ కానివ్వకుండా చూడడానికి వీళ్ళందరూ ప్రతిపక్షం అంతా ఒక చాలా గట్టిగా ప్రయత్నిస్తుందని మనం చెప్పుకోవచ్చు. దీన్ని అడ్డుకోవడానికి అధికార పక్షము ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో మరియు బీజేపీ ఎంపీలతో వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారని తెలిసింది. ఎన్డీఏలోని చాలా అంటే జేడీఎస్ కానీ టీడీపీ కానీ వీళ్ళు కూడా చాలా ఆచితూచిగా మాత్రమే చూస్తున్నారు. ఈ బిల్లుకు మేము సపోర్ట్ చేయన్నా లేవా అంటే చేయకూడదా, చేస్తే దాని తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి, దానివల్ల మనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే విషయాలన్నింటినీ చూసుకుంటున్నారు. ఇది ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం గురించి చాలా కీలకంగా ఉన్న చర్చ. మరిన్ని అంశాల కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.